హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి ఒకే పిండితో ఇడ్లీ, దోశ, అలాగే ఒక వీక్ మొత్తం మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నేను ఒక్కసారి పిండి రుబ్బి పెట్టేసేసుకుంటే మనం ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. ఇడ్లీ, అలాగే దోశ కానీ, సెట్ దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, ఇలా మనకు నచ్చినవి ఏ అయినా సరే మనం ఇలా ఒక్క పిండి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో ఉందంటే చాలు, మనం చిటికలో ఎన్ని టిఫిన్లు కావాలంటే అన్ని టిఫిన్లు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ అనే కాకుండా మనకి నైట్ టైంలో నార్మల్గా టిఫిన్స్ తినే అలవాటు ఉంటుంది కదా, అట్లా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది ఒక్క బ్యాటర్తో వచ్చేసేసి ఇడ్లీ, అలాగే దోశ, అంతేకాకుండా 7 days ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇడ్లీలు మాత్రం చాలా మెత్తగా స్పంజీగా ఉంటాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా స్పంజీగా ఉంటాయన్నమాట. మనకి గట్టిగా అనేది అస్సలు రావు ఇడ్లీలు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా స్పంజీగా వస్తాయి. ఇడ్లీలనే కాదండి, దోశ కూడా మనం నార్మల్గా స్మూత్ దోశలు ఉంటాయి కదా, అలా కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా క్రిస్పీ దోశ కావాలన్నా కానీ క్రిస్పీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అదేంటి ఒకే బ్యాటర్తో ఇన్ని సాధ్యమా అంటే సాధ్యమేనండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసేసి వీటి కాంబినేషన్ చట్నీస్ కూడా చూపిస్తానండి. ఈ వీడియో వచ్చేసి కేవలం నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను, ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాను అది చూపిస్తున్నాను అంతే. ఇడ్లీ, దోశ అనే కాదు, మనం ఎగ్ దోశ కావాలంటే ఎగ్ దోశ, అలాగే సెట్ దోశ, నెక్స్ట్ వచ్చేసేసి గుంత పొంగనాలు, అలాగే ఆనియన్ మసాలా, ఇలా మనకు నచ్చిన స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంతకుముందు వచ్చేసేసి నేను పెసరట్లు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూపించానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. ఇక్కడ నేను ఇది మినప్పిండితో చేశానమాట. నార్మల్గా మనం పెసరట్టు అంటే ఒకే విధంగా రొటీన్గా చేయకుండా డిఫరెంట్ టైప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. పెసలతో కూడా, అది కూడా నేను ఒకసారి చెక్ చేయండి, చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. కేవలం నేను ఏ విధంగా ప్లాన్ చేస్తాను అనేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి పిండి అనేది బాగా పొంగాలంటే ఎలాంటి చిన్న టిప్స్ ఫాలో అవ్వాలనేది కూడా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను. మనం మిక్సీలో పట్టుకున్నా కానీ పిండి ఇంత బాగా పొంగుతుందన్నమాట. చాలామంది ఏంటంటే మిక్సీలో పట్టుకుంటే మెదుపు సరిగ్గా రాదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఏమీ లేదండి, మనం పట్టే విధానంలో ఉంటుంది. మనం ఎక్కువ హీట్ అయిందనుకోండి మిక్సీ జారు, అది ఒక 2 minutes ఆపేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుందన్నమాట. మరి ఈ వేడి ఉన్నప్పుడు మరి ఎక్కువ వేడికి అట్లానే తిప్పేసామనుకోండి, మనకి మెదుపు సరిగ్గా రాదు, మనకి పొంగదనమాట పిండి. ఇక్కడ నేను ఈ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మినపప్పు అండ్ రైస్, బియ్యం నానేస్తున్నాను. వీటికి బియ్యం ఏంటంటే నేను సపరేట్ బియ్యం తీసుకున్నానండి. వీటిని ఇడ్లీ బియ్యం అంటారనమాట. పొట్టిగా ఉంటాయి బియ్యం వచ్చేసేసి. మనకి ఇడ్లీ బియ్యం సపరేట్, దోశ బియ్యం సపరేట్ దొరుకుతూ ఉంటాయి మా దగ్గర. కానీ ఈ ఇడ్లీ బియ్యంతో మనం దోశలు కానీ మనకు నచ్చిన స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా వచ్చేసేసి నేను నానపెట్టేసుకుంటున్నానండి పప్పు వచ్చేసి. ఇక్కడ నేను 1 కప్పు వచ్చేసేసి మినపప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు మినపప్పుకి ఒక 4 గ్లాసుల బియ్యం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ సపరేట్ నానపెట్టేసేసుకుంటున్నాను మినపప్పు అండ్ బియ్యం. కొంతమంది ఏంటంటే కలిపి నానపెట్టేసేసుకుంటూ ఉంటారు, ఎవరి స్టైల్ వాళ్ళది కదా. ఈ వీడియోలో కేవలం నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అని మాత్రమే చూపిస్తున్నానండి. అందరూ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది మాత్రం నేను చెప్పట్లేదు. నేను ఏది ఫాలో అవుతాను అది మాత్రం చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నేను 1 కప్పుకు వచ్చేసేసి 4 కప్పుల బియ్యము యాడ్ చేసుకున్నాను. మనకి ఇష్టం అండి, 4 కప్పులు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా 3 కప్పులు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నాకు 3 కప్పులు అయితే కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఇలా అయితే కొంచెం క్రిస్పీగా మనకి చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఎక్కువగా 4 కప్పులు నానేస్తాను. కొంతమంది ఏంటంటే 5, 6 కూడా నానేస్తూ ఉంటారు, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ నేను బియ్యము అండ్ పప్పు వచ్చేసేసి మినిమం ఒక 5 hours అనేది కంపల్సరీ నానపెట్టేసేసుకోవాలి. ఒక 5 గంటలు నానపెట్టుకున్నాం అనుకోండి, మనకి మెదుపు అనేది చాలా బాగా వస్తుంది. అంటే ఎంత ఎక్కువసేపు నానితే మనకి అంత మెత్తగా అవుతున్నాయి కదా బియ్యము అండ్ మినప్పప్పు, అలా అనమాట. అంత మెత్తగా అవుతే బాగా పొంగుద్ది, మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట.
ఇక్కడ నేను ఒక 5 గంటల వరకు నానపెట్టుకున్నానండి. నానపెట్టి క్లీన్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఒక హాఫ్ కప్పు వచ్చేసేసి అటుకులు, ఒక కప్పు మినపప్పుకి ఒక హాఫ్ కప్పు వరకు నేను అటుకులు యూజ్ చేశాను. కొంతమంది ఏంటంటే అన్నం కూడా యాడ్ చేస్తూ ఉంటారు. మనం అన్నం యాడ్ చేస్తే ఏంటంటే 1 వీక్ 10 డేస్ వరకు దోసపిండి అలానే ఉంటుంది. అన్నం అన్ని రోజులు ఉంటుందంటే అది మంచిదా చెడుదా అనేది మనంతటా మనమే ఆలోచించుకోవాలన్నమాట. ఇక్కడ నేను అటుకులు అనేది క్లీన్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ పట్టేటప్పుడు నేను బియ్యము మినపప్పు అంతా ఒకేసారి పట్టేస్తానమాట. కొంతమంది సపరేట్ కూడా పట్టుకుంటుంటారు సరిగ్గా మెదుపు రాదని చెప్పేసి. నేను మాత్రం మొత్తం ఒకేసారి కలిపేసేసుకొని పట్టేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మినపప్పు, బియ్యము అండ్ అటుకులు ఇవన్నీ ఒకేసారి వేసేసి పట్టేసుకుంటున్నాను అనమాట. మనకి ఇందులో ఒకవేళ మెంతులు వేసుకోవాలనుకుంటే తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి. కొద్దిగా ఇప్పుడు మనం ఒక కప్ తీసుకున్నాం కదా, ఒక కప్పుకి వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే చేతొచ్చేస్తాయి అనమాట ఇడ్లీలు. వీటిని నేను మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఫస్ట్ మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా పట్టుకుంటే సరిపోతుందనమాట. మిక్సీలో మెదుపు రాదు అని ఎందుకు అపోహ ఉందంటే మిక్సీ బాగా హీట్ అయ్యేంత వరకు మిక్సీ జారు పడుతూనే ఉంటాం. మనకు తొందరగా అయిపోవడం ఇంపార్టెంట్ అని చెప్పేసి పడుతూ ఉంటాము. అలా కాకుండా హీట్ అయిందనుకోండి, కాసేపు చల్లారిన తర్వాత మళ్ళీ పట్టుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ ఎక్కువ వేడి మీద పడతాం కాబట్టి మనకి సరిగ్గా పొంగకపోవడము లేదా ఎక్కువగా పొంగడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. మనకి ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా పట్టేసేసుకోవాలి. ఇక్కడ నేను మెత్తగా పట్టేసేసుకున్నానండి. మొత్తం పిండి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అనమాట. ఇదే ప్రాసెస్లో మనము పప్పు మొత్తం మిక్సీకి పట్టేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం పట్టడం చూపించలేదండి, కానీ నేను పిండి మొత్తం పట్టేసేసుకున్నాను అనమాట. వాటర్ అనేది కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకొని పట్టుకోవాలన్నమాట. మరి ఎక్కువ వాటరీగా మాత్రం ఉండకూడదు పిండి. ఇక్కడ ఇందులో నేను కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. మనం పిండి కలిపే విధానం బట్టి కూడా ఉంటుందండి. ఒక్కొక్కసారి నేను నా చాలా వీడియోస్లలో చెప్పాను, మనము ఇదనే కాదు బోండా వేసుకున్నా, వడలు వేసుకున్నా, ఇట్లా ఏమి వేసుకున్నా కానీ ఇడ్లీ, దోశ వేటికైనా సరే మనకి పిండి బాగా కలుపుకుంటే ఏంటంటే బాగా వస్తుందన్నమాట. పిండి బాగా పొంగుతుంది. అంతేకాకుండా బాగా కలవడం పిండి అంతా మనకి పర్ఫెక్ట్గా పిండి రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ నేను మొత్తం బాగా కలిపేసేసి అలానే ఒక నైట్ అంతా ఓవర్ నైట్ వదిలేసుకున్నానండి. ఒకవేళ మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, నైట్ పప్పు నానేసేసుకొని మార్నింగ్ పట్టేసేసుకొని పిండి అలానే వదిలేసామనుకోండి, మనం ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఒక 5 to 6 hours మాత్రం కంపల్సరీ పట్టిన తర్వాత పిండి నానితే ఏంటంటే మనకి ఇడ్లీలు కానీ దోశలు కానీ పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఓవర్ నైట్ పెట్టేసుకున్నానండి. నాకు చూసారా ఎంత బాగా పొంగిందో పిండి వచ్చేసేసి. మరీ ఎక్కువగా బయటకంతా పొంగి వచ్చేయలేదు, కానీ బాగా పొంగిందనమాట. ఇక్కడ పిండి అంతా పొంగిన పిండిని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మనం అలానే వేసేయకూడదు లేదా అలానే వదిలేయకూడదు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకున్నా కానీ పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పిండి అంతా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మినిమం ఒక 5 to 8 minutes అన్నా కానీ బాగా కలిపేయాలండి. పొంగిన తర్వాత పిండిని మనం ఎంత బాగా కలిపితే పిండి అనేది మనకి నిలువ ఉంటుందన్నమాట. ఖరాబ్ కాకుండా, స్మెల్ రాకుండా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పర్ఫెక్ట్గా మళ్ళీ పొంగకుండా ఉంటుంది. మనకి పొంగిందే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట పిండి అనేది. ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి పిండి. ఇక్కడ నేను పిండి అంతా బాగా ఒక 5 to 8 minutes సేపు బాగా కలిపేస్తానండి పిండిని. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పిండిని ఒక్కసారి పొంగిన తర్వాత మళ్ళీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మనం ఫస్ట్ పిండి పట్టించుకున్నప్పుడు ఎలా ఉందో పిండి అలా అయిన తర్వాత అలా అయినంత వరకు బాగా మొత్తం కలిపేసేసుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటాను. కానీ అలానే పొంగింది కదా అని తీసేసి పెట్టానమాట. అలా బాగా కలిపేసి పెట్టేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ అనేది మారదండి. పిండి అనేది మనం కొంతమంది అలానే కలిపేయకుండా పెడితే ఏంటంటే పిండి ఎక్కువ పుల్ల కావడము, టేస్ట్ మారడం అలా జరుగుతుంది. ఈ విధంగా కలిపి పెడితే ఏంటంటే మనకి ఫస్ట్ డే వేసుకుంటే ఏ ఫీలింగ్ అయితే ఉందో 7th 8th డే వేసుకున్నా కానీ అదే టేస్ట్ ఉంటుందన్నమాట. పిండి అనేది స్మెల్ రాకుండా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ డే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇడ్లీ అలా స్మూత్గా స్పంజీగా ఉంటుంది. మనం ఇలా వేసుకుంటే నోట్లో అలా కరిగిపోతుందండి ఇడ్లీ వచ్చేసేసి. ఈ ఇడ్లీకి చట్నీ, నార్మల్గా చట్నీ లేనిది ఇడ్లీ తినలేము అని అంటుంటారు కొంతమంది. చట్నీ ఇడ్లీ అనే కాదు, నార్మల్ కారపొడి కూడా వేసేసుకొని తినేసేయచ్చు అనమాట. అంత మెత్తగా ఉంటాయి. కొంచెం కారము అండ్ నెయ్యి యాడ్ చేసుకున్నా కానీ ఈజీగా తినేయగలుగుతాం అనమాట ఇడ్లీ వచ్చేసేసి.
ఇక్కడ నేను ఇడ్లీ విత్ చట్నీ కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో. ముందుగా వచ్చేసేసి నేను ఇడ్లీ కుక్కర్లో వాటర్ పెట్టేసేసుకున్నానండి. వాటర్ పెట్టేసేసి స్టవ్ హైలో పెట్టేసేసుకున్నాను. ఈలోపు ప్లేట్లలో ఇడ్లీ పెట్టేసేసుకోవాలి. ప్లేట్లో కొంచెం ముందుగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా పిండి వేసేసుకోవడమే. పిండి అనేది ఫుల్గా యాడ్ చేయకుండా కొంచెం 3/4 అలా యాడ్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసేసి పెట్టేసేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి బాగా పొంగుతాయి అనమాట. మరి ఈ పైదాకా ఫుల్గా యాడ్ చేసేస్తే ఏంటంటే మనకి ఇంకొకటి అతుక్కుపోయి వస్తుందన్నమాట. అలా కాకుండా కొద్దిగా తగ్గించి పిండి ఇడ్లీ ప్లేట్లలో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం బాగా ఒకసారి కలిపేసేసి మళ్ళీ ప్లేట్లోకి వేసుకోవడానికి ముందుగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ వేసేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేనైతే ఫుల్గా యాడ్ చేయట్లేదు అనమాట. పిండి వచ్చేసేసి కొద్దిగా అనేది గ్యాప్ ఉంచాను అనమాట. 3/4 అంటే ముక్కాలు భాగమే పిండి అనేది యాడ్ చేసేసి మిగిలిన భాగాన్ని అట్లానే వదిలేసాను. అలా వదిలేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా పొంగుతాయి ఇడ్లీలు, చాలా బాగా వస్తాయి. మనం ఫుల్గా ఫిల్ చేసామనుకోండి ఒకదానికొకటి అతుక్కుపోయేసేసి మొత్తం కలిసిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలా కాకుండా మనకి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక్కడ నేను పిండి మొత్తం ప్లేట్లలో వేసేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక్కడ నేను మొత్తం పిండి అంతా ఫిల్ చేసేసుకున్నానండి ప్లేట్లలోకి. పిండి మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఇంకా ఇడ్లీ కుక్కర్ ముందుగా పెట్టేసేసాం కదా వాటర్, ఇడ్లీ కుక్కర్లో ప్లేట్లు అనేది ఫిల్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి ఒక 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది. మనకి ఇడ్లీ అనేది చాలా త్వరగానే రెడీ అయిపోతుంది. మనకి ఇక్కడ ఇడ్లీ ఉడికేలోపు నెక్స్ట్ చట్నీ ప్రాసెస్ కూడా చూసేద్దామండి. ఇక్కడ నేను మొత్తం ప్లేట్లు పెట్టేసేసుకొని మూత పెట్టేసేసాను. ఇక్కడ చట్నీ వచ్చేసి నేను పల్లీల చట్నీ చూపిస్తానండి. నేను ఏ స్టైల్లో చేస్తాను అనేది చూపిస్తున్నాను అనమాట. ముందుగా మిక్సీ జార్లో ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కల్లుప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక కప్పు వచ్చేసి పల్లీలు, ఒక 2 కప్పులు వచ్చేసి పుట్నాలు అనమాట. మనం పల్లీలు ఎంత క్వాంటిటీ తీసుకుంటే పుట్నాలు డబల్ తీసుకోవాలి. ముందుగా వీటిని పౌడర్ చేసేసుకున్నాను. మనము ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇలా పౌడర్ చేసి తీసుకెళ్తే అక్కడ వాటర్ యాడ్ చేసేసుకుని కూడా తీసుకోవచ్చు అండి. మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట పౌడర్ అనేది. నేను నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి తీసుకున్నాను. ఇక్కడ మనకి చట్నీ రెడీ అయిపోయిందండి. మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు మనకి ఇడ్లీ కూడా రెడీగా ఉంటుందన్నమాట. నాకు ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను రెడీ అయిందా లేదా అని చెప్పేసి. మనకి ఈ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి, చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఇడ్లీ రెడీ అయిపోయింది, తీసేస్తున్నాను నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్ నుంచి. వేడివేడి ఇడ్లీ రెడీ అండ్ చట్నీ కూడా మనకి రెడీగానే ఉంది. మనం కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు చట్నీ, లేదా అలాగే తీసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా ఇలా పచ్చి చట్నీని ప్రిపేర్ చేస్తానండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఇడ్లీ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత స్పంజీగా వస్తుందని చెప్పేసి. చాలా బాగా పొంగింది. నెక్స్ట్ మనకి ఎంత స్పంజీగా ఉందనేది ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది. బాగా వేడిగా ఉందండి, చేయి కాలుతుందనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో. ఇడ్లీ వచ్చేసేసి చాలా స్పంజీగా వస్తుందనమాట. ఇడ్లీలు మాత్రం మన తక్కువ టైంలో ఎంతమందికి కావాలన్నా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం అయితే పట్టదు, 5 minutes లోపే అయిపోతుందన్నమాట. ఎక్కువ టైం అయితే పట్టదు. మనం ఒకవేళ చట్నీ ప్రిపేర్ చేస్తున్నామంటే అది ప్రిపేర్ అయిపోయేలోపు ఇడ్లీ ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ ఇడ్లీ తీసేసుకొని నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను అనమాట. చట్నీకి కొంచెం లైట్గా పైన తాలింపు వేసేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఇడ్లీ ప్రిపేర్ చేసి చూడండి ఒకసారి. మనము ఒక్కసారి పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, వీక్ మొత్తం మనం ఇడ్లీలు కావాలంటే ఇడ్లీలు, దోశ కావాలంటే దోశ, ఇలా ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు కావాలంటే మనం ఒక్కసారి స్టోర్ చేసుకున్నాం అనుకోండి పిండి, మనం అప్పటికప్పుడు కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రిస్పీ దోశ చూపిస్తానండి. మనం ఇడ్లీ పిండిలోకి వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా, కానీ దోశ పిండిలోకి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం లూజ్గా ఉండాలి కదా దోశ పిండి, కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇందులోకి. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను చట్నీ చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి పల్లి చట్నీ, ఇంకోటి వచ్చేసి టమాటో చట్నీ చేశాను. పల్లి చట్నీ వచ్చేసి ఆల్రెడీ ముందు చూసాం కదా ఇడ్లీకి, అదే చట్నీ అనమాట. నెక్స్ట్ టమాటో చట్నీ చూపిస్తాను. నెక్స్ట్ దోశ. ఇక్కడ వచ్చేసి నేను పిండి కొంచెం సపరేట్ చేసుకుంటున్నానండి. దోశ కంటే కొంచెం
లూజ్ ఉండాలన్నమాట. ఇడ్లీ కంటే కొంచెం లూజ్ ఉండాలి దోశకి. అందుకని చెప్పేసి ముందుగా సపరేట్గా పిండి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. మనకి క్రిస్పీగా కావాలంటే కొంచెం లూజ్గా ఉంటే పిండి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి పిండి బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను. నెక్స్ట్ దోశ వేసేసుకోవడమే. దోశకుంటే ముందర చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. దోశ 2 మినిట్స్లో అయిపోతుంది కదా, చట్నీ కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా చట్నీ చూసేద్దాము. చట్నీ కోసం వచ్చేసేసి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో వచ్చేసేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసేసి పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర, అలాగే ఒక 2-3 ఎండుమిర్చి, అంటే మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి ముందుగా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వచ్చేసి ఒక ఆనియన్ యాడ్ చేశాను ఇక్కడ నేను. ఈ ఆనియన్ ముందుగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ టమోటా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను సింపుల్గా చూపిస్తున్నాను అండి. చట్నీ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేస్తారు. ఈ వీడియోలో కేవలము నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అన్నది మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగానే చేయాలి అని మాత్రం కాదండి. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ టమోటా వచ్చేసేసి ఇక్కడ నేను మీడియం సైజ్ ఒక టమోటా తీసుకున్నాను. ఇది యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి నేను చింతపండు ఏమీ యాడ్ చేయట్లేదు. మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది దోశలోకి వచ్చేసేసి. అందుకని చెప్పి చింతపండు ఏమీ యాడ్ చేయట్లేదు. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసి నేను కొంచెం లైట్గానే ఫ్రై చేస్తున్నాను అండి, మరి ఎక్కువగా ఫ్రై చేయట్లేదు. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసిన తర్వాత ఇంకా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు మొత్తం వేగిపోయిందండి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేసేసుకోవడమే. మనకి చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. నాకు ఇక్కడ రెడీ అయిపోయింది. నేను మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకు కావాలనుకుంటే కొంచెం పుల్లగా కావాలనుకుంటే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా పట్టేసేసి తీసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ రెడ్ చట్నీ రెడీ అయిపోయింది, టమాటో చట్నీ. నేను ఇక్కడ ఈ చట్నీ కూడా సపరేట్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత సపరేట్గా కొంచెం తాలింపు పెట్టేసేసి చట్నీలోకి యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకి అక్కడక్కడ ఫ్రై అయిన పచ్చెనపప్పు, మినపప్పు, తాలింపు గింజలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ చట్నీ రెడీ అయింది కదా, నెక్స్ట్ దోశ వేసేసుకోవడానికి స్టవ్ మీద వచ్చేసేసి దోశ పెంకు పెట్టుకొని పెంకు వేడెక్కిన తర్వాత ముందుగా ఫస్ట్ దోశ ఏంటంటే కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి పెంకుకి. అలా అప్లై చేసేసి ఇంకా దోశ వేసేసుకుంటున్నాను. మనం ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. దోశ అయితే చాలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు, స్పంజీగా కావాలంటే స్పంజీగా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనకి ఎట్లా నచ్చితే అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ పిండి వేసేసుకొని హైలోనే ఉంచేసేసుకొని స్టవ్ ఒక 2 మినిట్స్ అలానే వదిలేసాను. మనకి ఇక్కడ దోశ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుస్తుందండి ఎంత పల్చగా వచ్చిందో. దోశ వచ్చేసేసి చాలా పల్చగా వచ్చిందనమాట, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ విధంగా నేను ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేసి ఇంకా తీసేసుకున్నాను అనమాట. ఈ విధంగా దోశ కూడా ఈజీగా ఒకే బ్యాటర్, ఒకే పిండితో మనం ఇడ్లీ అండ్ దోశ 2 ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ శాతము బయట ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్స్ దొరుకుతుంటాయి, అవి ఇన్స్టెంట్గా అయిపోతుంటాయని అవి తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనం ఈ విధంగా ఒక్కసారి పట్టి పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ 1 మంత్ వరకు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అదే పిండితోటి 1 మంత్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా బయట తెచ్చుకునే పిండికి ఒక 40 డేస్ వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కొన్ని పిండిలకు వచ్చేసి 15 డేస్ 20 డేస్ అట్లుంటుంది, కొన్ని పిండికి వచ్చేసి 40 డేస్ అట్లుంటుంది. అలా కాకుండా మనం ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేదు మేము 1 మంత్కి మాకేం అవసరం లేదు అనుకుంటే ఒక కప్పు, ఒక టీ గ్లాస్ అట్లా నానేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎప్పుడైనా ఇట్లా టిఫిన్స్ వేడివేడిగా ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోశ కావాలంటే అలా మనకి నచ్చినట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను సెకండ్ టైం కూడా దోశ కాల్ చేసుకున్నానండి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎంత క్రిస్పీగా ఉంటుందో. ఫోల్డింగ్ కూడా సరిగ్గా కావట్లేదు అనమాట, అంత క్రిస్పీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చట్నీ
చట్నీ రెడీగా ఉంది అండ్ దోశ రెడీగా ఉంది. మనకి చట్నీ అండ్ దోశ రెండు రెడీగా ఉన్నాయి. ఇక్కడ నేను పల్లి చట్నీ చూపించలేదండి, ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా నేను ఇడ్లీకి ఏ విధంగా ప్రిపేర్ చేశాను అదే విధంగా ప్రిపేర్ చేశాను. కాకపోతే కొంచెం లూజ్గా, ఇడ్లీకి కొంచెం థిక్గా చేశాను అనమాట. దోశకి కొంచెం రెడ్ చట్నీ థిక్గా ఉంది కదా, అందుకని కొంచెం లూజ్గా ప్రిపేర్ చేశాను అనమాట. దీనికి 2 రకాల చట్నీస్ రెడీ అయిపోయాయి కదా. మనకి ఇడ్లీ అండ్ దోశ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ డే, ఒకవేళ వీక్ మొత్తం ప్లాన్ చేసుకునే పని అయితే చూపిస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ దోశ. ఎగ్ దోశ అనేది నాకు తెలిసి చాలామందికి ఫేవరెట్ అయి ఉంటుంది. నార్మల్ దోశ కంటే ఎగ్ దోశ అనేది ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారనమాట. చాలా బాగుంటుందని చెప్పేసి టేస్ట్. మార్నింగ్ మనం ఒక్క ఎగ్ దోశ తిన్నామనుకోండి, స్టమక్ మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట. అలా ఎగ్ దోశ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ ఎగ్ దోశ అనేది చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు. నేను మాత్రం చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తానన్నమాట. నార్మల్గా దోశ మీద ఎగ్ వేసేసి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను. కొంతమంది ఆనియన్స్ అవి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. నాకు ఎందుకు ఆనియన్స్ అవి యాడ్ చేస్తే నచ్చదు, సింపుల్గా అయితేనే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ దీనికోసం కూడా దోశ పెంకు బాగా వేడెక్కిన తర్వాత మనం పిండి అనేది పెంకు మీద యాడ్ చేసేసుకొని పిండి మీద ఎగ్ యాడ్ చేసుకోవాలి. మనం దోశ వేసుకునేటప్పుడు స్టవ్ అనేది కంపల్సరీ స్లిమ్లో ఉండాలి, లేదా మనకి పైన ఎగ్ అనేది సరిగ్గా ఉడకకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను స్టవ్ అనేది స్లిమ్లోనే ఉంచేసేసుకొని దోశ వేసుకున్న తర్వాత దానిపైన ఒక ఎగ్ అనేది కొట్టి డైరెక్ట్ వేసేసానండి. ఎగ్ వేసేసిన తర్వాత ఆ ఎగ్ అంతా దోశ అంతా స్ప్రెడ్ అయ్యేంత వరకు మొత్తము స్ప్రెడ్ చేసుకుంటానమాట. మొత్తం అదే స్టవ్ అనేది హైలో ఉందనుకోండి, మనం స్ప్రెడ్ చేసే లోపే అక్కడే మనకి మొత్తం కుక్ అయిపోతుంది, ఉడికిపోతుంది అనమాట. ఎగ్ అనేది మనకి మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేయడానికి అనేది సరిగ్గా కుదరదు. మనం స్టవ్ అనేది స్లిమ్లో ఉంచుకొని ఎగ్ అంతా మొత్తం పూర్తిగా స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టేసేసుకున్నాం అనుకోండి, మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, ఉడుకుతుంది. పైన ఎగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ఇక్కడ నేను కొంచెం లైట్గా కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట. మనం దీనికి ఎక్స్ట్రా చట్నీస్ ఏమీ అవసరం లేదండి, ఇలానే సింపుల్గా తీసేసుకోవచ్చు ఎగ్ దోశ మాత్రం. ఇంకా ఎక్స్ట్రా చట్నీస్ అవి ఏమీ అవసరం ఉండదు. కొద్దిగా కారం యాడ్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎగ్ యాడ్ చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ హైలోనే ఉంచేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. దోశ కాలడానికి ఒక 2 మినిట్స్ అలా పడుతుంది అంతే. మళ్ళీ ఒకసారి తిప్పేసేసుకొని రివర్స్లో కూడా కొంచెం ఒక 2 మినిట్స్ అలా కాల్చేసుకుంటే మనకి ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా సైడ్ ఇంకా ఎక్స్ట్రా చట్నీస్ అవి ఏమీ అవసరం లేకుండా కూడా ఈజీగా తినేసేయచ్చు అనమాట. ఎగ్ దోశ అనేది మనం ఒక్క దోశ తిన్నా కానీ హెవీగా అనిపిస్తుంది, మనకి మధ్యాహ్నం దాకా ఆకలి అనేది అసలు అనిపించదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయిందండి. పైనుంచి కూడా మనకి ఎగ్ అనేది చాలా బాగా కాలిందనమాట. పచ్చివాసన అనేది ఏమీ లేకుండా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ నేను సెకండ్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సెకండ్ దోశ కూడా ఫస్ట్ దోసపిండి వేసేసుకొని నెక్స్ట్ ఎగ్ ఒకటి కొట్టి వేసుకుంటే సరిపోతుంది. మనం సింగిల్ ఎగ్ కావాలంటే సింగిల్ వేసుకోవచ్చు, లేదా డబల్ ఎగ్ కావాలన్నా డబల్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఆనియన్స్ అవి మేము తినడానికి ఇష్టపడతాము అనుకుంటే కొంచెం పైనుంచి ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. నాకు మాత్రం పర్టికులర్గా ఆనియన్స్ వేస్తే అస్సలు నచ్చదు అనమాట ఎగ్ దోశలో. ఎగ్ దోశ అనేది ఇట్లా సింపుల్గా తీసుకుంటేనే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అంతే. దోశలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మనం స్టైల్స్ డిఫరెన్స్ ఉంటాయి, అంతేకాకుండా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ ఒకే స్టైల్ ఫాలో అయినా కానీ టేస్ట్లో కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కరు చేతిరు అంటుంటారు కదా, అలా ఒక్కొక్కరు చేతిరు ప్రకారం ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. నేను మాత్రం ఈ విధంగా చేస్తానండి. మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారు ఇలా టిఫిన్స్ చేయాల్సి వస్తే అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను మొత్తం ఎగ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. మనము దీనికి ఎక్స్ట్రా మసాలాలు ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. నాకెందుకు ఎక్స్ట్రా మసాలా యాడ్ చేస్తే మనకి దోశ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది పోతుంది అనిపిస్తుంది అనమాట. ఓన్లీ కారం మాత్రమే, నార్మల్ కర్రీస్లలోకి వాడుకుంటుంటాం కదా కారము, నార్మల్ కారము, అలా ఆ కారం మాత్రం ఒక చిటికెడు అలా పైనుంచి యాడ్ చేస్తాను. అక్కడక్కడ కారం తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది దోశ. కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసి ఇంకా రివర్స్ చేసుకొని ఒకసారి అలా కాల్ చేసుకుంటే మనకి పైనుంచి కూడా కొంచెం ఏదైనా పచ్చితనం ఉన్నా కానీ పోతుందన్నమాట. మనకి ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఒక వీక్ మొత్తం అనే కాకుండా నార్మల్గా ఈవినింగ్ టైంలో టిఫిన్స్ తినే అలవాటు ఉంటుంది కదా చాలామందికి, వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా ప్లాన్ చేసుకుంటే. ఇక్కడ నాకు సెకండ్ వైపు కూడా కాలిందండి చాలా బాగా. నెక్స్ట్ ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను దోశలు అనేది. ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎగ్ దోశ అనేది. నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అని మాత్రమే చూపిస్తున్నానండి.
ఇక్కడ వచ్చేసి ఎగ్ దోశ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ దోశ చూపిస్తాను. ఆనియన్ దోశ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తానండి. ఈ ఆనియన్ దోశకు వచ్చేసి మనకి ఏ చట్నీ కాంబినేషన్ అయినా సరిపోతుంది అనమాట. నార్మల్గా రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా, దాని కాంబినేషన్ కూడా సరిపోతుంది. లేదా నార్మల్గా ఆనియన్ సింపుల్గా తినేవాళ్ళు అలా కూడా తినేస్తూ ఉంటారు. ఇక్కడ నేను ఆనియన్ దోశకి నార్మల్ రెడ్ చట్నీ, టమాటో చట్నీ ఉంది కదా, దాని కాంబినేషన్గా తీసుకున్నాను. ముందుగా మీకు చూపించాను కదా, ఒకటి వచ్చేసి పల్లి చట్నీ అండ్ టమాటో చట్నీ. ఈ 2 చట్నీస్ ఉంటే చాలు, వీటన్నిటి కాంబినేషన్ సరిపోతుందండి. ఇక్కడ నెక్స్ట్ ఆనియన్ దోశ నేను ఏ విధంగా వేస్తానంటే, పెంకు బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ వచ్చేసి పిండి వేసేసేసి దోశ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేస్తానన్నమాట. కావాలనుకుంటే మనం ఇలా పైనుంచి కూడా దోశ వేసేసి పైనుంచి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకేంటంటే లోపల కొన్నిసార్లు పిండి అనేది బాగా కాలుతుంది దోశ, కొన్నిసార్లు అక్కడక్కడ పిండిలాగా ఉండిపోయి అది తగులుతుంటే మనకి ఆనియన్స్ వీటి ఫ్లేవర్ కంటే ఆ పిండి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది, సరిగ్గా తినబుద్ధి కాదనమాట. నేను మాత్రం ఈ విధంగానే ప్రిపేర్ చేస్తానండి. ఆనియన్ దోశ కూడా ఒక సైడ్ దోశ కాలిన తర్వాత నెక్స్ట్ రివర్స్ చేసేసుకొని దోశని పైనుంచి అంటే సెకండ్ వైపు కూడా కాలిన తర్వాత మళ్ళీ నార్మల్గా దోశ ఎలా వేసుకున్నామో అలా పెట్టేసేసి ఆనియన్స్ పైనుంచి వేసేసుకుంటాను అనమాట. ఆనియన్స్ మనకి ఎన్ని ఆనియన్స్ కావాలంటే అన్నీ ఇలా పైనుంచి వేసేసేసుకొని దోశ అనేది ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఆ దోశ వేడికి ఆనియన్స్ కొంచెం లైట్గా వేడెక్కుతాయండి. చాలా బాగుంటుందన్నమాట. ఇలా దోశ వచ్చేసేసి మనకు కావాలనుకుంటే కొంచెం లైట్గా పచ్చిమిర్చి పీసెస్ కూడా కట్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు. నాకు ఈ దోశలోకి పచ్చిమిర్చి అనేది పెద్దగా నచ్చదనమాట, ఆనియన్స్ ఎక్కువగా యాడ్ చేస్తాను. లేదా ఏం చట్నీ లేదు అనుకుంటే ఆనియన్స్ పైన కొంచెం లైట్గా నార్మల్ కారం ఉంటుంది కదా, ఆ కారం అనేది నార్మల్ కారం అనేది కొంచెం లైట్గా ఒక చిటికెడు అలా యాడ్ చేసేస్తే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఎక్స్ట్రా చట్నీస్ కాంబినేషన్ అనేది ఏమీ అవసరం లేకుండా అలానే తినేయచ్చు అనమాట. ఎగ్ దోశ కానీ ఇలా ఈ ఆనియన్ దోశ కూడా మనం ఎక్స్ట్రా సైడ్ చట్నీ అని ఏమీ అవసరం లేకుండా అలానే తీసుకోవచ్చు. ఇక్కడ నేను సెకండ్ దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మనం కావాలనుకుంటే దోశతో పాటే ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు, కానీ నాకు అలా నచ్చదని చెప్పేసి నేను కేవలం ఇలా మాత్రమే వేస్తానన్నమాట. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత దోశ సెకండ్ సైడ్ ఉల్టా చేసి మళ్ళీ ఆ తర్వాతకి లాస్ట్లో ఆనియన్స్ అప్లై చేస్తాను దోశ మీద. ఇక్కడ నాకు సెకండ్ దోశ కూడా ఒకవైపు కాలిందండి, సెకండ్ వైపు కూడా తిరిగేసేసుకొని నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఫస్ట్ ఏ విధంగా దోశ ప్రిపేర్ చేసామో ఆ విధంగా కరెక్ట్ వేలో వేసేసుకొని పైనుంచి లైట్గా ఆనియన్స్ వేసేసుకొని ఫోల్డింగ్ చేసేస్తాను అనమాట. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట దోశ వచ్చేసేసి. మనకి ఇక్కడ ఆనియన్స్ దోశలు రెడీ అయిపోయాయి. ఇక్కడ ఆనియన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం అలా ఫోల్డింగ్ చేసుకుంటే ఏంటంటే దోశ అనేది ఆ వేడికి ఆనియన్స్ కొంచెం లైట్గా అంటే అంత పచ్చి పచ్చిగా తింటున్నట్టు కాకుండా కొంచెం వేడెక్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఫోల్డ్ చేసేసుకున్నాను, ఇంకా తీసేసుకొని సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఆల్రెడీ ఈ చట్నీ వచ్చేసి ముందుగా చూపించాను కదా, ఆ చట్నీతోటి నేను ఇక్కడ సర్వ్ చేసేసుకున్నానండి. మనము ఈ ఆనియన్ దోశలో కావాలనుకుంటే కొంచెం లైట్గా క్యారెట్ తురిమి ఆనియన్స్తో పాటు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. మనం ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటాయో అలా ఈజీగా ప్లాన్ చేసేసుకోవచ్చు. మనం టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏవైనా సరే మనం ఇంట్లో ఉన్న వాటితోటి అలా ప్లాన్ చేసేసుకుంటుంటేనే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెట్ దోశ చూపిస్తాను. నార్మల్గా నేను వచ్చేసేసి సెట్ దోశకి సపరేట్ చట్నీస్ అనేది ఏమీ చేయనండి. ఇలా రెడ్ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పచ్చిదండి, పచ్చి రెడ్ చట్నీ అనమాట. ఇది కూడా ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ చూపిస్తాను. ముందుగా దోశ చూసేద్దామి. కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ వేసుకుంటున్నాను దోశ, అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం దోశలు వేసుకున్న తర్వాత పెంక్ అనేది ఒకసారి క్లీన్ చేసి పెట్టేసేసుకుంటాం కదా, మళ్ళీ దోశ వేసుకునేటప్పుడు ఫస్ట్ దోశకి ఏంటంటే కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేస్తే మనకి దోశ అనేది పెంకు కతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ముందుగా కొద్దిగా పిండి యాడ్ చేసేసుకొని ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని ఇలా మూత పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఒక 2 minutesలో స్పంజీగా సెట్ దోశ, స్పంజీ దోశ రెడీ అయిపోయిందనమాట. నేను మాత్రం స్పాంజ్ దోశ అంటాను అనమాట. చాలా బాగుంటుంది, స్పంజీగా ఉంటాయి అనమాట ఈ దోశలు. మనం ఎన్ని వేసుకున్నా కానీ అలా తినేయచ్చు అనమాట. క్రిస్పీ దోశలు ఏంటంటే 1 or 2 కంటే ఎక్కువ తినలేము.
ఇలా స్పంజీగా వేసుకునే సెట్ దోశలు ఏంటంటే మనం ఒక 4-5 ఈజీగా తినగలుగుతామండి. అంత టేస్టీగా ఉంటాయి. మనకు కావాలనుకుంటే లైట్గా ఆనియన్ అండ్ క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ఇవి కొంచెం లైట్గా పైనుంచి అప్లై చేసేసుకోవచ్చు. ఇక్కడ పిండి వేసుకున్న తర్వాత గట్టిగా మాత్రం అసలు ప్రెస్ చేయకూడదు అనమాట. నార్మల్ దోశ వేసినట్టుగా అట్లా వేయకూడదు. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకొని పిండి పైనుంచి ఒక మూత పెట్టేసేసుకుని లైట్గా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి మంచిగా సెట్ దోశ రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి. ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ వైపు తిరిగేసేసుకుంటే సెకండ్ వైపు కూడా ఈజీగా కాలిపోతుంది. లేదా సెకండ్ వైపు తిరిగేసుకోపోయినా కానీ మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. కొంచెం మందంగా వేసుకున్నా కానీ దోశ అనేది మూత పెట్టేసుకుంటాం కదా, ఆవిరికి అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. మనకి ఈ దోశలు మాత్రం ఇలా వేస్తుంటే అలా అయిపోతుంటాయి అన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి కదండి, ఇడ్లీలాగా ఈజీగా తినగలుగుతాం ఎన్నైనా కానీ. క్రిస్పీ దోశ కంటే ఇవి చాలా ఇష్టంగా తింటాం అనమాట మేమైతే. మా ఇంట్లో ఎక్కువగా మాత్రం ఇలా సెట్ దోశనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. క్రిస్పీ దోశ అనేది చాలా తక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. ఇలా అయితే కొంచెం తక్కువ ఆయిల్ పట్టుద్ది. మనం ఆయిల్ అయిపోయినా కానీ ఇలా ఈజీగా సెట్ దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ రెడీ అయిపోయాయండి. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసాను అనమాట. దీనికి కాంబినేషన్ చట్నీ అనేది నార్మల్గా మనం ఇంట్లో ఏ కర్రీ చేసుకున్నా కానీ ఆ కర్రీ కాంబినేషన్గా తీసేసుకోవచ్చు. ఈ దోశని సపరేట్ చట్నీనే చేసుకోవాలి అని ఏమీ ఉండదన్నమాట ఈ దోశకు మాత్రము. ఇక్కడ నేను వచ్చేసేసి రెడ్ చట్నీ, పచ్చి చట్నీ ప్రిపేర్ చేశాను. దానికి కాంబినేషన్గా తీసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి గుంత పొంగనాలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ గుంత పొంగనాలు అండ్ వచ్చేసి చట్నీ కూడా చూపిస్తానండి. ముందుగా రెడ్ చట్నీ అని చెప్పాను కదా, ఆ చట్నీ ఇక్కడ చూపిస్తాను నేను. గుంత పొంగనాలు కూడా ఒక సైడ్ క్రిస్పీగా అలాగే ఇంకొక సైడ్ స్పంజీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి, నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అని మాత్రమే ఈ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మాత్రం మీకు నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ పిండి వచ్చేసి ముందుగా సపరేట్గా తీసుకున్నాను అండి. సపరేట్ గిన్నెలోకి తీసుకున్నాను పిండి. సపరేట్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ పిండి, నెక్స్ట్ ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసేసుకోవచ్చు అండి. మనం కావాలనుకుంటే క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, బఠానీ అలా బీన్స్ కానీ చిన్న చిన్న పీస్లుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను మాత్రం సింపుల్గా ఇక్కడ ఇంట్లో ఉన్నవి మాత్రమే, అంటే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా ఇంట్లో ఉన్నవి మాత్రమే యాడ్ చేశాను అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం లైట్గా క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. మనం అనుకుంటే కొద్దిగా పచ్చెనపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పిండి అంతా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసి పెట్టేసుకోవాలి. మనకి ఈ లూజ్ అనేది ఉండాలండి, కొద్దిగా లూజ్ అనేది ఉండాలన్నమాట. అలా అయితే బాగా స్పంజీగా పొంగుతాయి గుంత పొంగనాలు. మరి గట్టిగా ఉందనుకోండి మనకి పొంగకుండా అట్లానే ఉండిపోతాయి అనమాట పొంగనాలు. మనం ఎంత పిండి వేసుకున్నామో అలానే స్టాప్ అయిపోతాయి. మనం పిండి అనేది కొంచెం లూజ్గా ఉంటే బాగా పొంగుతాయి. ఇక్కడ నేను గుంత పొంగనాల పెంక్ అనేది ముందుగా స్టవ్ మీద పెట్టేసేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నానండి. మొత్తము ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా పిండితోటి కొద్దిగా పిండి తీసుకొని ఈ పెంక్ మీద పెట్టేసేసుకోవడమే, గుంత పొంగనాలు వేసేసుకోవడమే. నార్మల్గా కట్లెట్ ప్యాన్స్ కూడా ఉంటాయి కదా, అలా మనం కట్లెట్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ప్యాన్స్ మీద. ఇదే ప్రాసెస్లో ఈ విధంగా ఈజీగా పొంగనాలు ఈజీగా రెడీ అయిపోతాయి అనమాట. మనం పొంగనాలు వేసేటప్పుడు ఏంటంటే స్టవ్ అనేది స్లిమ్లో ఉంచేసేసుకొని మనం మొత్తం వేసిన తర్వాత మూత పెట్టేసేసి హైలో ఒక 2 minutes అలా ఉంచేసేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు అలానే వదిలేసామనుకోండి మాడిపోతాయి. అంతేకాకుండా ఈ ప్యాన్లో ఫిల్ చేసుకునేటప్పుడు కూడా మరీ మొత్తం పూర్తిగా ఫిల్ చేయకుండా కొంచెం అనేది గ్యాప్ ఇచ్చుకొని ఫిల్ చేసుకుంటే మనకి పొంగినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను మొత్తం ఫిల్ చేసేసుకొని మూత పెట్టేసేసుకున్నాను. మూత పెట్టేసేసి స్టవ్ అనేది హైలో పెట్టేసేసుకొని ఒక 2 minutes అలా వదిలేసాను అంతే. 2 minutes అలా వదిలేసే లోపు మనకి ఈజీగా కింది వైపు అంతా క్రిస్పీగా రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను రివర్స్ చేసేసుకుంటున్నానండి. సెకండ్ వైపు కూడా కాల్చుకుంటున్నాను. ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా గుంత పొంగనాలనే కాదండి,
ఈ గుంత పొంగనాలు యాడ్ చేసుకునేటప్పుడు పిండి యాడ్ చేసుకొని కొంచెం లైట్గా మధ్యలో ఆలు కర్రీ కానీ లేదా మసాలా దోశకి ఆలు ప్రిపేర్ చేస్తుంటాం కదా బ్యాటర్, అలా ప్రిపేర్ చేసి సెంటర్లో ఆలు పెట్టేసేసి పైన మళ్ళీ పిండి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అనమాట. గుంత పొంగనాలు వచ్చేసేసి మనకి నచ్చిన స్టైల్లో మనకి నచ్చిన విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఒక్క పిండితో ఒక్కసారి కొంచెం ఓపిక తెచ్చుకొని బియ్యమై నానేసేసుకొని ఒకసారి పిండి పట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఈ విధంగా మనకు నచ్చిన టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే పిండి బాగా పొంగిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మనం పిండి ఫస్ట్ పట్టుకున్నప్పుడు ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ అయ్యేంత వరకు బాగా కలిపేసేసుకొని ఒక్కసారి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పిండి అనేది ఖరాబ్ అనేది కాదనమాట. అదే పొంగిన పిండి పొంగినట్టుగా కొద్దిగా సపరేట్ తీసుకొని అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పిండి అనేది టేస్ట్ అండ్ స్మెల్ కూడా మారుతూ వస్తుంది డే బై డే. అంటే రోజు ఇట్లా మారుతూ ఉంటుంది అనమాట. బయట పెట్టుకుంటే పిండి ఎట్లా ఉంటుందో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అట్లానే ఉండిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 1 month వరకు అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes స్లిమ్లోనే ఉంచుకున్నానండి. ముందుగా హైలో పెట్టుకొని కాలిన తర్వాత స్లిమ్లో పెట్టుకొని రివర్స్ చేసుకొని ఒక 2 minutes అలా వదిలేసేసి ఇంకా మొత్తం తీసేసుకొని నేను ఇక్కడ సెకండ్ వాయువు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. సేమ్ అదే ప్రాసెస్లో ముందుగా లైట్గా ఆయిల్ గ్రీస్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వాయువు వేసేసుకొని ఈ వాయువు మగ్గేలోపు మనం చట్నీ కూడా ఈజీగా రెడ్ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఇక్కడ రెడ్ చట్నీ వచ్చేసి నేను పచ్చి చట్నీ ప్రిపేర్ చేశానండి. పచ్చి చట్నీ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. గుంత పొంగనాలు అలాగే బోండాలలోకి పులి బొంగరాలు అంటుంటాం కదా, అలా ఇట్లలో చాలా బాగా అనిపిస్తుంది. నేను మాత్రం గుంత పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నా కానీ లేదా సెట్ దోశ ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసినా కానీ ఈ చట్నీనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. కొంచెం స్పైసీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పిండి మొత్తం వేసేసుకున్నాను కదా, మూత పెట్టేసేసుకుంటున్నాను. నెక్స్ట్ చట్నీ కోసం వచ్చేసి నేను ఇక్కడ ఒక టమోటా అండ్ ఒకటి ఆనియన్ తీసుకున్నానండి. ఈ ఒక టమోటా ఒక ఆనియన్ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్పైసీనెస్ కోసము కారంకి ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేస్తున్నాను మిక్సీ జార్లో. నెక్స్ట్ ఎండుమిర్చి మన స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుమిర్చి ఒక 5-6 వరకు నేను ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. కొంచెం కారంగా ఉంటే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేశాను. ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇక్కడ చట్నీ వచ్చేసి సపరేట్ బౌల్లోకి తీసేసి పెట్టేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంతలోపు గుంత పొంగనాలు కూడా రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ మొత్తం ఉల్టా చేసేసుకొని ఒక 2 minutes ఉంచేసేసుకొని ఇంకా తీసేసుకోవడమే. మనకి ఈ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. మనకి ఈ చట్నీ అనేది వీటికి కాంబినేషనే కాకుండా నార్మల్గా ఎగ్ దోశ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా పైనుంచి కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే పైనుంచి అప్లై చేసుకున్న చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్ దోశకు కూడా కొంచెం స్పైసీగా ఘాటుగా తినాలనుకుంటే కొంచెం లైట్గా దోశ పైనుంచి కొంచెం చట్నీ అప్లై చేసేసుకుంటే ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట. కొంచెం ఘాటుగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకొని ఎమ్మటే తినడానికి మాత్రం చాలా బాగుంటుందండి. చట్నీ మాత్రము ఘాటుగా ఉంటుంది, నోటికి కారంగా కొంచెం లైట్గా టమోటా పులుపు తగులుతూ బాగుంటుందన్నమాట. ఈ చట్నీ అనేది తాలింపు వేస్తే అసలు బాగుండదు. కొంచెం పచ్చిగా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను గుంత పొంగనాలు మొత్తం ఉల్టా చేసేసుకొని ఒక 2 minutes అలా వదిలేసేసి ఇంకా మొత్తం తీసేసుకుంటున్నాను సపరేట్ ప్లేట్లోకి. మనకి ఇక్కడ గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్ చట్నీ కూడా రెడీగా ఉందన్నమాట. వేడిగా గుంత పొంగనాలు పెట్టేసేసుకొని చట్నీ వేసేసుకుంటే ఆహా ఉంటుంది, చాలా బాగుంది. నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అండి. వేరే చట్నీస్ కంటే ఈ గుంత పొంగనాలతో ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. నేను మాత్రం చాలా ఇష్టంగా తింటాను. మనం ఎన్ని తిన్నాము అనేది అస్సలు తెలియదు అనమాట. పైనుంచి కొంచెం క్రిస్పీగా ఉంటాయి గుంత పొంగనాలు, కింది నుంచి స్మూత్గా స్పాంజీలాగా ఉంటాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక దోశ చూపిస్తానండి. ఈ దోశ వచ్చేసి మనం ఆనియన్స్ ఇవన్నీ ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గుంత పొంగనాల కోసము. అలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒకవేళ పిండి మిగిలినా కానీ లేదా మళ్ళీ అలానే ఒక 2-3 hours అలానే ఆ పిండి వదిలేసామనుకోండి, కొంచెం స్మెల్ అనేది మారుతుంది కదా, కొంచెం పుల్లగా అవుతుంది. దాంతో ఆ పిండితోటి ఈ దోశలు చాలా బాగుంటాయి అన్నమాట.
కొంచెం పుల్లగా మనం ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మినిమం ఒక 1 అవర్ అని అలా వదిలేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి పిండికి. అట్లా ఆ డిఫరెంట్ టేస్ట్తో ఈ దోశ చాలా బాగుంటుంది. అలానే వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నార్మల్గా ముందుగా చెప్పాను కదా కట్లెట్ ప్యాన్స్ అని ఉంటాయని, సపరేట్ చిట్టి దోశలు వేసుకోవడం టైప్లో ఉంటాయి కదా, అట్లా ఆ ప్యాన్స్లలో ఈ పిండి ఫిల్ చేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే మనకి ఫస్ట్ స్పంజీ దోశ వచ్చింది కదా, అట్లా బాగా పొంగి చాలా బాగా ఉంటుందన్నమాట. ఈ దోశ వచ్చేసి కొంచెం పుల్లగా తినాలనుకునే వాళ్ళకి ఈ దోశ అనేది చాలా బాగుంటుందండి. మెయిన్ ఏంటంటే మనం గుంత పొంగనాలు ఇవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం పిండి మిగిలినప్పుడు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. లేదు దోశ సపరేట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆనియన్స్ అవన్నీ కలిపిన తర్వాత మినిమం ఒక 1 అవర్ టు 2 అవర్ అలానే వదిలేసామనుకోండి పిండి, అది కొంచెం పుల్ల పడుతుందండి పిండి అనేది. అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. నార్మల్గా పిండి పుల్ల పట్టడానికి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పిండి అనేది పుల్ల పట్టడానికి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అది చాలా బాగుంటుంది అనమాట. ఈ వీటితోటి దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ దోశలకు కాంబినేషన్ కూడా ఈ కారం చట్నీ బాగుంటుందండి. కారం చట్నీ అనే కాకుండా నార్మల్గా కరివేపాకు కారము, అవిసె గింజల కారము, ఇలా కారం ఉంటుంది కదా, ఆ కారంతో కూడా ఈ దోశలు అనేవి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ చికెన్ గ్రేవీ ఉంటుంది కదా, దాంతో కూడా చాలా బాగుంటుందండి ఈ దోశ అనేది. కొంచెం పుల్లగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ మాత్రం చేయండి. నాకు మాత్రం ఇలా దోశ చాలా ఇష్టము. మనం పిండిలో అప్పటికప్పుడు ఆనియన్స్ అవన్నీ కలిపి వేసుకున్న దానికంటే అవి ఇలా కలిపి ఉన్న తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నేను మాత్రం పిండి మిగిలితే కంపల్సరీ అలానే పక్కకు పెట్టేసేసుకొని ఒక 1 or 2 అవర్స్ తర్వాత ఇలా దోశ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. దోశ వేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఏంటంటే కొంచెం మందంగా వేసుకుంటాం కదా, లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మనకి సెకండ్ వైపు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం రివర్స్ చేసుకొని సెకండ్ వైపు కూడా కొంచెం లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి దోశ అనేది రెడీ అయిపోయింది. క్రిస్పీగా ఉంటుంది. మనం స్లిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తుంది దోశ. అదే హైలో పెట్టుకున్నాం అనుకోండి స్పంజీగా వస్తుంది. మనకి ఎలా కావాలనుకుంటే అలా కాల్ చేసుకోవచ్చు. దోశ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను వచ్చేసేసి మొత్తం ఒక 7 టైప్స్ చూపించాను. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చిందా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.